నేను సోషల్ వెల్ఫేర్ జేడీ ఎఫ్ఎస్సి అండి. నా పేరు ముక్కంటి. ఏలూరు జిల్లాలో టోటల్గా 59 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. దాంట్లో గవర్నమెంట్కి సంబంధించి 53 హాస్టల్ బిల్డింగ్స్, అలాగే 6 ప్రైవేటు హాస్టల్ బిల్డింగ్స్ ఉండడం జరిగింది. వీటిలో మనం రిపేర్స్ నిమిత్తం 52 హాస్టల్స్కి మనం 5,72,00,000కి ప్రభుత్వం వారి అనుమతి కోసం పంపించడం జరిగింది. అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 52 హాస్టల్స్కి 5,72,00,000 మంజూరయ్యాయి. అవన్నీ కూడా ఇప్పుడు రిపేర్స్ నడుస్తూ ఉన్నాయి. కొన్ని కంప్లీట్ అయిపోయాయి. వాటి మీదట గడిచిన 15 రోజుల్లో మన జిల్లా కలెక్టర్ గారు 2 పర్యాయాలు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతోటి, ఏఎస్డబ్ల్యూలతోటి, జేడీ గారితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అన్ని హాస్టల్కి సంబంధించినటువంటి రిపేర్స్ పనులన్నీ కూడా హాస్టల్స్ రీఓపెన్ అయ్యే టయానికి పూర్తి అవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే అందరూ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేపిస్తున్నారు. ఈరోజు నేను కైకలూరులోని పనులు కూడా పర్యవేక్షణ చేసి రావడం కూడా జరిగింది. ఈ మొత్తం కూడా 52 పనులు కూడా పిఆర్ డిపార్ట్మెంట్కి 23 హాస్టల్స్లో పనులు ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ఎండ్బికి 14 హాస్టల్స్లోను, ఏపీఈడబ్ల్యూఐడిసి డిపార్ట్మెంట్ వారికి 3 హాస్టల్స్లోను, సర్వశిక్ష అభియాన్ వారికి 4 హాస్టల్స్, పబ్లిక్ హెల్త్ వారికి 8 హాస్టల్స్లోనూ పనులు త్వరితగతిన పూర్తి చేయడం నిమిత్తం వారికి అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ అన్ని హాస్టల్స్లో పనులు పూర్తి అవ్వాలని వాళ్ళకి కలెక్టర్ గారు మేడం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంబంధించేసి 27 హాస్టల్స్ ఉండగా దాంట్లో 1,766 మంది బాయ్స్ విద్యార్థులు మనకి గడిచిన సంవత్సరం విద్యార్థిని ఇచ్చారు. అలాగే గర్ల్స్ సంబంధించి 32 హాస్టల్స్లో 2,694 మంది, టోటల్గా 59 హాస్టల్స్లో 4,460 మంది విద్యార్థులకి లాస్ట్ ఇయర్ అంటే 24-25 సంవత్సరంలో మనం అడ్మిషన్స్ ఇచ్చి వారిని అక్కడ ఉంచడం జరిగింది, అకామిడేషన్ కల్పించడం జరిగింది. వారందరికీ కూడా దుప్పట్లు 5,130 దుప్పట్లు, అలాగే కార్పెట్లు 5,130, తువ్వాళ్ళు 5,060, నోట్బుక్స్ 1,760, స్టేషనరీ సామాగ్రి 5,060, అలాగే ప్లే వస్తువులకు సంబంధించినటువంటి ఆట వస్తువులు 59 సెట్లు 34 రకాలన్నీ కూడా పిల్లలకి స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళందరం కూడా విద్యాపరంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అలాగే రక్షణ పరంగా కూడా పోలీసు వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భద్రత కల్పించే విషయంలో సీసీ కెమెరాలు కల్పించడం కోసం పిఎం అజయ్ పథకంలోని ప్రపోజల్ పంపడం జరిగింది. 56 హాస్టల్స్లో ప్రతిపాదనలో మనం సీసీ కెమెరాలు కావాలని పంపడం జరిగింది. టోటల్గా 56 హాస్టల్స్లో 4,448 కెమెరాలు అవసరమని మనం గడిచిన రోజుల్లో గవర్నమెంట్ వారికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. అలాగే పిఎం అజయ్ పథకంలోని డెలాపరేట్ కండిషన్ ఉన్నటువంటి 4 హాస్టల్స్కి ఒక్కొక్క హాస్టల్స్కి 3 కోట్లు చొప్పున ఎస్టిమేషన్స్ ప్రతిపాదన పంపిస్తూ కైకలూరులోను, పెద్దపాడులోను, గుండుగోలంలోను, ముదినేపల్లి గ్రామంలో 4 చోట్ల డెలాపరేట్ కండిషన్ ఉన్నటువంటి బిల్డింగులకి కొత్త బిల్డింగులు కట్టించడం కోసం ఒక్కొక్క బిల్డింగ్కి 3 కోట్ల చొప్పున ప్రతిపాదన పంపగా గుండుగోలంలోని 1,95,00,000 ఫస్ట్ క్వార్టర్ కింద ప్రభుత్వం రిలీజ్ చేశారు. అక్కడ పనులు ఏజెన్సీ వారు కూడా మొదలుపెట్టారు. అక్కడ పనులు జరుగుతున్నాయి. మిగతా 3 చోట్ల కూడా బడ్జెట్ రిలీజ్ కావాల్సి ఉంది. బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత అక్కడ కూడా కొత్త పనులు హాస్టల్స్ డెలాపరేషన్ ఉన్న వాటి స్థానంలో మనం పనులు మొదలు పెట్టడం జరుగుతూ ఉందండి. అలాగే ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని ఉన్నటువంటి హాస్టల్స్లో ప్రతి హాస్టల్లో కూడా గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం ప్రతి హాస్టల్లో 100 మంది విద్యార్థులు ఉండాలి. దానిలో భాగంగానే ఈరోజు కైకలూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఏఎస్డబ్ల్యూఓలు, అలాగే అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ వర్కర్సు, అలాగే హెచ్డబ్ల్యూఓలు, డబ్ల్యూఎస్ మన వెల్ఫేర్ అసిస్టెంట్లతోటి కూడా ఈరోజు మీటింగ్ పెట్టి రావడం జరిగింది. అందరికి కూడా దిశానిర్దేశం ఇచ్చి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి హాస్టల్స్లో గవర్నమెంట్ వారు నిర్దేశించినటువంటి దాని ప్రకారం 100 కన్నా ఎక్కువ ఉండేలాగా చూడాల్సిందిగా వాళ్ళందరికీ మార్గదర్శకాలు దిశానిర్దేశాలు ఇచ్చి రావడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం కూడా ఉంగుటూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా వీళ్ళందరితో ఈ క్యాడర్స్ అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా జిల్లాలో అన్ని చోట్ల కాన్స్టిట్యూన్సీ పరంగా మీటింగులు పెట్టి ఎస్సీ విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరం కూడా ఎంకరేజ్ చేసి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోనూ రెసిడెన్షియల్ స్కూల్లోనూ వాళ్ళు జాయిన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాం.
అందుకు అనుగుణంగా ప్రభుత్వం వారు ఏదైతే ఆ మెస్ మెనూ ఇచ్చారో దాని విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తాం. 6,900 మంది శాంక్షన్ స్ట్రెంత్ ఉంది. దాని ప్రకారం అందరినీ కూడా హాస్టల్లో చేర్పించడం కోసం చర్యలు తీసుకుంటున్నామండి. అందుకు అనుగుణంగా సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్లని, హెచ్డబ్ల్యూఓల్ని, రెగ్యులర్ స్టాఫ్ ఉన్నటువంటి వారిని కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కోసం పంపిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు కైకలూరు కాన్స్టిట్యున్సీలో వీళ్ళందరితో మీటింగ్ పెట్టి రావడం జరిగింది. ఈ విధంగా జిల్లా అంతా కూడా స్పెషల్ క్యాంపెయిన్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా హాస్టల్లో చేర్పించడం కోసం చర్యలు తీసుకోవడం కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.